మిగిలిన స్థానాల్లో కూడా 17 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా ప్రజల్ని కోరుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మీటింగ్కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాస్తవానికి కూడా 6 గ్యారంటీలు 420 హామీలు అక్కడ పేలైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ మనం గతంలో ఎన్నోసార్లు అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పినా కూడా ప్రజలు మరొకసారి చెప్తున్నా, మనం ఇప్పుడు ఇది మనం వచ్చినప్పుడు ఉగాది సంవత్సరం తర్వాత మనం కూడా ఫస్ట్ వచ్చినాం. క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు అంటున్నాం కదా. క్రోధము అంటే ఈ సంవత్సరం వచ్చింది కూడా నిజంగా తెలంగాణ ప్రజల కోసమే వచ్చిందేమని అనుకుంటున్నాం. క్రోధము అంటే కోపం. తెలంగాణ ప్రజలు కోపంతో ఉన్నారు, కసితోటి ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పిన అబద్ధపు హామీలతోటి మేము మోసపోయినాము, ఇప్పుడు దెబ్బ కొట్టాలి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో వారికి దెబ్బ కొట్టాలి, బుద్ధి చెప్పాలి. అసలు వాళ్ళకు నిజంగా తెలంగాణ ప్రజల దెబ్బ ఎట్లా ఉంటుందో ఈ ఓటు ద్వారా చెప్పాలని చెప్పేసి వాళ్ళు చాలా కోపం మీద కసితో ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారు కూడా మాట్లాడినా కూడా ఏం వాస్తవానికి కూడా ఎవరైతే వాళ్ళు ఇచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మళ్ళా అనుకుంటున్నాం వాళ్ళు 4,000 పెన్షన్ ఇస్తున్నారా, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారా, వాళ్ళు ఇచ్చింది 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారా, వాళ్ళు ఎక్కడ గ్యాస్కి 500 రూపాయలు, ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు 420లో ఒక్కటి కూడా అమలు కాలే. ఒకే ఒక అమలైంది, మహిళలను జుట్టు పట్టుకొని కొట్టుకోమని చెప్పేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కానీ పురుషులు వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు ఇవ్వమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారిని, మాకు గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలను మాకు అందే విధంగా చేయండి. ఇప్పుడు అవసరం లేని బస్సు ఫ్రీ అని చెప్తున్నారు. బస్సులో ఫ్రీ పోవడం వల్ల అవసరం ఉన్నా పోవాల్సి వస్తుంది, ఇప్పుడు లేకున్నా పోవాల్సి వస్తుంది. టికెట్ తీసుకున్న పురుషులు వాళ్ళని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది అని కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో ఏదో ఒక పని ఉన్నదని పోతున్నారు. ఆర్టీసీకి కూడా నష్టమే కదా, ఫ్రీ బస్ అన్నప్పుడు ఆర్టీసీలో వాళ్ళు ఆర్టీసీకి కూడా ప్రభుత్వం నుంచి వీరు నిధులు ఇస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే నిజంగా మీరు ఇచ్చిన హామీల కోసం ఆలోచన చేయండి. 2,500 రూపాయలు మహిళలకు డైరెక్ట్ ఇస్తానని ఇచ్చారు కదా, అది ఇవ్వండి. 200 రూపాయల యూనిట్ ఫ్రీ ఇవ్వండి. మేము వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు కాంగ్రెస్ మేము వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు, అది ఇవ్వండి. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తున్నారు, అవి ఇవ్వండి. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, అవి ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు మీకు నమ్మి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు? 100 రోజులలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గత 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని చూడండి, ఈ రోజు 2023 వరకు ఒకసారి చూడండి. ఈ 10 సంవత్సరాలలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ అనేక రైతుల కోసం కానీ కార్మికుల కోసం ప్రతి ఒక్క స్కీమ్లో కూడా ప్రజలకు, పేద ప్రజలకు, అట్టడుగులో ఉన్న ప్రజలకు, ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం అదే విధంగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకున్నారు. ఒకరిద్దరికి ఒకవేళ ఎక్కడన్నా అయినా కూడా మళ్ళీ కూడా వాళ్ళకు రావడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు 100 రోజులలో మాకు 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది. మేము కాదని చెప్పే సమస్య లేదు. 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రభుత్వం మీద ప్రజలకు వీళ్ళు చెప్పే మాయ మాటలకు వ్యతిరేకత వచ్చింది. దాన్ని కూడా మేము విశ్లేషించుకుంటున్నాం, దాని మీద కూడా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. కానీ వీళ్లకు 100 రోజులలోనే వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 100 రోజులలోనే వచ్చింది. ఇప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే ఈ రోజు ఏం చెప్తున్నాడు, మొన్న నా కొడంగల్ సొంత నియోజకవర్గానికి పోయి నా మీద కుట్రలు జరుగుతున్నాయి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు నా మీద కుట్రలు జరుగుతున్నాయి, నా పదవి గండం ఉన్నది, నాకు గండం ఉన్నది అంటే మరి ఇంకెవరికి రక్షణ ఉన్నది? ముఖ్యమంత్రి నీవు హోదాలో ఉన్నావు కదా, నీకే రక్షణ లేనప్పుడు తెలంగాణ ప్రజలను ఏం రక్షిస్తావు, అధికారులను ఏం రక్షిస్తావు, ప్రతిపక్ష పార్టీలను ఏం రక్షిస్తావు అంటే నీ చేతిలో ఏం లేదా? ఎందుకంటే నీకు నిజంగా ఆ రక్షణ అనేది ఆయనకు ఎక్కడ అభద్రతాభావం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల మీద, నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కుట్ర పన్నుతున్నారు, ఆయన పదవి నుంచి దించాలనే కుట్ర పన్నుతున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బతిలాడి
అక్కడ వాళ్ళకు అభ్యర్థులు లేకున్నా కూడా వాళ్ళను అన్ని రకాలుగా ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా ఒక వర్గంగా కూటమిగా ఏర్పడితే నా సీటుకు ఎసరు వస్తుంది, నన్ను కింద పడేస్తారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటే నాకు వీళ్ళతోటి కొంచెం రక్షణ ఉంటుందని చెప్పి ఆయన రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీలను బదిలాడుకొని తీసుకుంటుండు. కానీ ఆయనకు నిజంగా కూడా రక్షణ లేదు. మా పార్టీ ఎంతసేపు చెప్పి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, అందుకే నేను గేట్లు తెరిచిన, అందుకే నేను ఎమ్మెల్యేలు చేసుకుంటున్నాను. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నది ఒక సందర్భం. అన్నది ఎవరు? నీ పక్కన కూర్చున్న కడియం శ్రీహరి గారే అన్నాడు. నువ్వు కడియం శ్రీహరి ఇక్కడ నుంచి అక్కడ అనిపించినావు, తీసుకొని నీ దొడ్లో తోలుకున్నావు. దానం నాగేందర్ గారు అన్నారు. ఇప్పుడు నువ్వు మొన్న ఇక్కడ మన తుక్కుగూడ మీటింగ్ లో కూడా రాహుల్ గాంధీ గారేమో పక్క పార్టీల నుంచి మన పార్టీలకు వస్తే వాళ్ళ ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై కావాలని చెప్పి మేనిఫెస్టోలో పెడతాడు. అదే వేదిక మీద దానం నాగేందర్ కూర్చుంటాడు. అదే వేదిక మీద ఖమ్మం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూర్చుంటాడు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది, అసలు వాళ్ళకు చిత్తశుద్ధి ప్రజల మీద ఏమైనా ఉన్నదా? వాళ్ళని ఏ విధంగా నమ్ముతారు? వాళ్ళ మాటలకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? అందుకోసమే తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో తెలంగాణ గళాన్ని బలంగా పార్లమెంటులో వినిపించాలంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక చేయబడ్డ అభ్యర్థులు